Hi, Hello, what's your name? Varsha Rajak. Okay, how to feel playing the EWCL game? It's a very wonderful feeling, Okay, and uh, it's very wonderful feeling to play here. And I would like to thank Sir Ramakant sir, Ravi Subramanyam sir, to give this opportunity to us and so many players. So yeah, how is the management encouragement and your it's parents' encouragement? it's too good. Parents' encouragement is too good, and the surrounding is also too good. So I'm very happy कि so many members come together to make this happen. So yeah. And about the cricket, what is your cricket team management facilities here and your friends and opposite teams? Friends are too good and opponent teams are too competitive. We are enjoying every matches and it's very competitive match every match and we are enjoying like anything. Okay, and what are you expecting from this? We are encouraging more and more girls to come and play with us. And one more thing, with this tournament, the girl will inspire to play IPL and India, whatever they want to play in higher level, whatever like their goals. Please come and please play the tournament and. For parents, please encourage please encourage your child to play cricket or any other sports, but yes, cricket also. So that's it. Yeah. Okay, thank you. Hi. Hello. What is your name? I'm Kirtana. Keertana. From where? I am from Hyderabad itself. Okay, very good. Yeah. నువ్వు ఎలా ఫీల్ అవుతున్నావు? మంచిగుంది. We are having a good experience. ఇంకా మంచి experience కూడా like playing with the opponent teams with our team, and it's like we are getting a match practiced for a higher level. ఓకే, నీ మేనేజ్మెంట్ కావచ్చు. ఇక్కడ అందరూ గర్ల్స్ అన్నారు కదా, ఉమెన్స్ అంటేనే కేరింగ్ ఎక్కువ ఉండాలి. సో మీకు ఎట్లా ఉంది మేనేజ్మెంట్ ఎంకరేజ్మెంట్ కానీ కేరింగ్ విషయంలో? Encouragement is top notch and caring, and the management is awesome. We are all comfortable with the team and our management or anything. So మంచిగుంది. నువ్వే టీమ్ అండ్ నీకు ఆపోజిట్ టీమ్ ఏది మీకు టఫెస్ట్ ఏది అనిపిస్తుంది ఈ టీమ్? నేను గోల్డెన్ ఈగిల్స్ నుంచి ఆడుతున్నా. కరెంట్లీ అయితే నాకు టఫెస్ట్ అవర్ అనిపించలేదు. వీఆర్ హియర్ టు డామినేట్ ద టోర్నమెంట్. హాయ్ గర్ల్స్. హాయ్. సో ఎలా ఫీల్ అవుతున్నారు ఈడబ్ల్యూసిఎల్ క్రికెట్ లో ఆడడం అండ్ కెప్టెన్ గా? ఫస్ట్ థింగ్ చాలా గ్రేట్ఫుల్ ఫీల్ అవుతున్నాను, ఎందుకంటే ఈ ప్లాట్ఫామ్ అనేది చాలా బాగుంది. లైక్ ఎట్లా అంటే డబ్ల్యూపిఎల్ దీంట్లో చూడడానికి దొరుకుతుంది. సో వీఆర్ గ్రేట్ఫుల్ ఫర్ బీ హియర్. ఓకే, అండ్ గర్ల్స్ కి మెయిన్ కావాల్సింది కేరింగ్ కదా. సో ఇక్కడ మేనేజ్మెంట్ కేరింగ్ కావచ్చు, ఎంకరేజ్మెంట్ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి? ఇక్కడ చాలా బాగున్నాయి, ఫెసిలిటీస్ చాలా బాగున్నాయి. లైక్ చాలా అవైలబుల్ కూడా ఉన్నాయి, వాష్రూమ్స్ కానీ అండి చాలా బాగుంది. లైక్ క్లీన్ అండ్ ఈజీగా బాగుంది. ఓకే, మరి మీరు క్రికెట్ ఆడుతూ స్కూలా కాలేజా ఏంటి మీరు? స్టడీస్ అయిపోయినాయి. అయిపోయిందా? ఓకే, నైస్. అంటే స్టడీస్ లో ఉంటే కనుక ప్లేయింగ్ అండ్ స్టడీ అంటే ఒకేసారి ఇబ్బంది కదా. సో ఏంటి స్టడీస్ తర్వాత మీ గోల్ ఏంటి? ఓన్లీ క్రికెట్ ఏనా ఇంకేమైనా? ఇప్పుడైతే జస్ట్ క్రికెటే ఓకే, అంతే. ఓకే, థ్యాంక్ యూ. నీ పేరు? ఐఎమ్ భవిష్య. భవిష్య. ఓకే, ఏం చదువుతున్నారు మీరు? ఐఎమ్ 9th grade. నైన్త్ 9th grade. గ్రేడ్. ఓ మై గాడ్, అలా కనిపించట్లేదు. సో నువ్వు ఎలా ఫీల్ అవుతున్నావు ఈడబ్ల్యూసీఏలో క్రికెట్ ఆడడం? లైక్ మంచి ప్లాట్ఫామ్ దొరికింది విమెన్స్ కి హైదరాబాద్ లో, అండ్ టీమ్ కూడా చాలా బాగున్నాయి అండ్ మంచి ప్లాట్ఫామ్ ఇచ్చారు ఆల్మోస్ట్. నీకు టఫెస్ట్ టీం ఏది? ఉన్న టీంలలో మీకు ఏది టఫ్ అనిపిస్తుంది? అఫ్ కోర్స్ మా టీమే మీ అనిపిస్తుంది. టీం మీకే టఫ్? ఇంకెవరు టఫ్ లేరు, అంత బాగా ఆడట్లేదు ఇంకెవరు? అందరూ బాగున్నారు, బట్ మేము ఇంకొంచెం బెటర్. కొంచెం బెటర్. ఓకే, నీకు ఎలా అనిపిస్తుంది ఇక్కడ ఆడడం ఒక గర్ల్ గా? అండ్ నెక్స్ట్ వచ్చే గర్ల్స్ కి ఏం చెప్పాలనుకుంటున్నాను? ఏం లేదు, ఇక్కడ ఉంటే ఎంజాయ్ చేస్తూ మనం ఆడొచ్చు అండ్ నైస్ ప్లాట్ఫామ్ ఫర్ విమెన్స్. ఓకే, మరి నువ్వు ఎలా క్లాస్కి వెళ్తూ ఈ క్రికెట్ ఎలా మేనేజ్ చేస్తున్నావు? స్కూలింగ్ అన్నావు కదా, సో ఎలా మేనేజ్ చేస్తున్నావు? నీకు ఇబ్బంది అవ్వట్లేదు? లైక్ ఇంట్లోనే స్టడీస్ ఇంట్లోనే. ఓకే, సో మీ పేరెంట్స్ ఎలా ఎంకరేజ్ చేస్తున్నారు? పేరెంట్స్ సపోర్ట్ చాలా ఎక్కువ ఉంది ఈ టోర్నమెంట్. ఆల్మోస్ట్ ప్రతి ప్లేయర్కి పేరెంట్స్ సపోర్ట్ ఉంటేనే ఇక్కడ వరకు వచ్చారు. సో యా, థ్యాంక్ యూ. హాయ్. Hi, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. thank you so much. I am in my 11th right now. 11th. ఓ మై గాడ్, 11th క్లాస్ లోనే ఈడబ్ల్యూసీఎల్ ఆడిస్తున్నా. సో నీకు ఎట్లా అనిపిస్తుంది ఈడబ్ల్యూసీఎల్ క్రికెట్ ఆడడం? It's a great opportunity for us
ఐ మీన్ ఇంత మ్యాచెస్ ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్నాయి. ఐ మీన్ ఫ్యూచర్లో దిస్ హెల్ప్స్ అలాట్ ఫర్ అస్ టు ప్లే ఇన్ అ బిగ్ ప్లాట్ఫామ్. ఓకే, ఎలా ఉంది మేనేజ్మెంట్ అంతా ఎలా ఉంది? ఇట్స్ గ్రేట్ యాక్చువల్లీ, వెరీ సపోర్టివ్. ఓకే, థ్యాంక్ యూ. హాయ్, వాట్ ఈస్ యువర్ నేమ్? My name is Shanvi. ఓకే, వేర్ ఫ్రమ్? I'm from Hyderabad. హైదరాబాదేనా? సో ఎట్లా అనిపిస్తుంది నీకు ఉమెన్స్ టీమ్ లో ఆడడం? It feels great. ఇంకా మా మ్యాచెస్ ముందు దిస్ ఈస్ లైక్ రియలీ గుడ్ టోర్నమెంట్. నీకు ఫెసిలిటీస్ ఇక్కడ ఏం బాగున్నాయి కదా? అన్నీ బాగున్నాయి, అంటే గ్రౌండ్, ఫ్లడ్ లైట్స్ తో, ఇంకా ద పిచ్ ఇస్ గ్రేట్. ఓకే, సో నీ పేరేంటి? I am Malika, ఓకే, ఎక్కడి నుంచి? Hyderabad. హైదరాబాద్. ఓకే, ఎలా అనిపిస్తుంది నీకు ఈడబ్ల్యూసీఎల్ లో ఆడడం? మంచిగా ఉంది, మంచిగా అనిపిస్తుంది. పేరెంట్స్ ఎంకరేజ్మెంట్ కానీ ఇక్కడ మేనేజ్మెంట్ ఎంకరేజ్ ఎలా ఉంది? మంచిగా ఉంది. ఓకే, నువ్వు నెక్స్ట్ గర్ల్స్ కి ఏం చెప్పాలనుకుంటున్నావు? ఇప్పుడు ఆల్రెడీ క్రికెట్ ఆడుతున్నావు అండ్ ఈడబ్ల్యూసీఎల్ లో. సో చాలా మంది గేమ్ అంటే క్రికెట్ అంటే స్టడీస్ కి ఇబ్బంది అవుతుంది, రాలేకపోతుంటారు. సో అలాంటి వాళ్ళకి ఏం చెప్తావు? అది వాళ్ళ ఏమంటారు, వాళ్ళ ఇష్టం మీద డిపెండ్ అయి ఉంటుంది. వాళ్ళు స్టడీ చేయాలంటే స్టడీస్కే ప్రిఫరెన్స్ ఎక్కువ ఇస్తారు, క్రికెట్ కంటే క్రికెట్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు. సో అది వాళ్ళ ఇష్టం మీద డిపెండ్ అయి ఉంటుంది. నువ్వు ఎలా మేనేజ్ చేస్తున్నావు మరి? అంటే నాకు క్రికెట్ అంటే చాలా ఇష్టం, సో నేను రెండు మేనేజ్ చేయాలి కాబట్టి క్రికెట్కే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నా ఇప్పుడైతే. సో ఇంట్లో స్టడీస్ కూడా ఉండాలి కాబట్టి స్టడీస్ కూడా ప్రిఫరెన్స్. హాయ్, నీ పేరేంటి? బబిత, ఓకే, ఇక్కడ నుంచి? మీర్పేట్. మీర్పేట. ఓకే, ఇక్కడే. సో ఎట్లా ఫీల్ అవుతున్నావు ఈడబ్ల్యూసీఎల్ ఆడడం అని? నువ్వు అనుకున్నావా నేను సెలెక్ట్ అవ్వాలి ఆడాలి ఇట్లా అనుకున్నావా, లేదంటే పేరెంట్స్ సపోర్టింగ్ ఏంటి? పేరెంట్స్ సపోర్ట్, ఇంకా మాది ఇంకా ఇక్కడ ఆపర్చునిటీ వీళ్ళు ఇచ్చేవాళ్ళు. ఓకే, ఏ క్లాస్ నువ్వు? ఇంటర్ అయిపోయింది. ఇంటర్ అయిపోయిందా? అలా అస్సలు లేవు. నేను ఇంకా ఏ స్కూల్లో 7th 8th అనుకున్నాను. సో బాగానే మేనేజ్ చేస్తున్నావు. నెక్స్ట్ ఏంటి, డిగ్రీనా బీటెక్? డిగ్రీ. డిగ్రీ. ఓకే, ఎలా మేనేజ్ చేస్తావు మరి అటు కాలేజ్ ఇటు క్రికెట్? యాక్చువల్ గా మోస్ట్లీ ఎక్కువ క్రికెట్ కే ప్రిఫరెన్స్. సో పేరెంట్స్ సపోర్ట్ వల్ల లైక్ కాలేజ్ లో గానీ ఎక్కడన్నా పర్మిషన్ ఉంటది. ఓన్లీ ఎగ్జామ్స్ ఉన్నప్పుడు వన్ డే బ్యాటింగ్. మరి నీ ఇన్స్పైరింగ్ పర్సన్ ఎవరు క్రికెట్ లో గానీ ఉమెన్స్ లో గానీ? మెన్స్ లో ఎంఎస్ ధోని, క్రికెట్ అమ్మాయిలలో స్మృతి మందన. ఓకే, హాయ్, నీ పేరేంటి? ఆశ్రిత, ఓకే, ఎక్కడి నుంచి? హైదరాబాద్. ఓకే, నీ డ్రీమే క్రికెట్ లో సెలెక్ట్ అవ్వడం, క్రికెట్ ఆడడమేనా ఇంకేమైనా ఉందా? క్రికెట్. క్రికెట్ అయినా చిన్నప్పటి నుంచి ఆడుతుంటావా? చిన్న అవునా? ఓకే, ఏం చదువుతున్నావు నువ్వు అసలు? ఇప్పుడు 10th. 10th? అందరూ 10th 9th అన్నారు. మరి ఎలా 10th అంటేనే చాలా ఇబ్బంది కదా, గట్టి చదువుతూ ఉండాలి ఎప్పుడు. మరి ఇప్పుడు క్రికెట్ ఇది అంటే ఇబ్బంది అవ్వదు? మేనేజ్ చేసిన ట్యూషన్స్, ఇన్ హోమ్ ట్యూషన్స్ అలా. ఓకే, సరిపోతుందా నీకు నిద్ర కానీ చదువుకోవడానికి టైం కానీ? యా, ఓకే, నీ గోల్ ఏంటి యాక్చువల్లీ? ఇండియాకి రిప్రజెంట్ చేయాలి. ఇండియాకి. ఓకే, నైస్. నీ పేరు? సహస్ర, సహస్ర. నైస్ నేమ్. ఎక్కడి నుంచి? హైదరాబాద్, హైదరాబాద్. ఏ క్లాస్? 7th. 7th. ఓ మై గాడ్, నువ్వు అప్పుడే క్రికెట్ కి వచ్చేసావు. మరి ఏంటి చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ నీకు బాగా? ఫస్ట్ నేను టెన్నిస్ లో జాయిన్ అయ్యిండే, సో టెన్నిస్ లో కాంపిటీషన్ కానీ ఇదంతా ఎక్కువ ఉంది కాబట్టి ఐ జాయిన్ క్రికెట్. ఇంకా మరి నీ క్రికెట్ అంటే ఇష్టమా, ఎడ్యుకేషన్ అంటే ఇష్టమా? క్రికెట్. క్రికెటేనా? ఒకవేళ ఎడ్యుకేషన్ మానేయాల్సి వస్తే క్రికెట్ కోసం? ఏం పేరెంట్స్ సపోర్ట్ చాలా ఉంది కాబట్టి ఐ కెన్ మేనేజ్ ఎవ్రీథింగ్. ఓకే, స్కూల్లో అడుగుతుంటారా నువ్వు బాగా క్రికెట్ ఆడతావు అది ఇది అని ఏమైనా? అంటే ఇది నా ఫస్ట్ టోర్నమెంట్. నేను క్రికెట్ జాయిన్ అయ్యి 1.5 month అయింది. సో ఇంకా ఎవరికి తెలీదు దట్. మరి ఇక్కడికి వచ్చావు కదా, ఇక్కడ మేనేజ్మెంట్ సపోర్ట్ నీకు ఎట్లా ఉంది? ఫెసిలిటీస్ అని బాగున్నాయి? చాలా బాగుంది, అంటే మేనేజ్మెంట్ అందరు ఇట్లా బాగా చూసుకుంటున్నారు. వీడియో రాకపోతే కూడా అడుగుతున్నారు ఒక్కొక్క పర్సన్ దగ్గరకు వచ్చి. హాయ్, Hello, వాట్ ఈస్ యువర్ నేమ్? Jasmine Gill, వేర్ యు? Hyderabad itself. ఓకే, ఎలా ఉంది ఫీల్? హౌ టు ఫీల్ అబౌట్ It's a really good opportunity for all of us, and this platform is also really nice. There's a lot of, it's not just a small tournament where there's a couple teams playing, like there's almost for everyone's playing this tournament. Like half the girls in Hyderabad who don't get an opportunity outside, they come here too. So it's good that they get to showcase their talent here, and they get to be open to the outside world, and they get to experience something that they don't get to. ఓకే, థ్యాంక్ యూ. హాయ్, హాయ్, నీ పేరు? హాసిని, ఓకే, ఎక్కడి నుంచి? హైదరాబాద్. ఏం చదువుతున్నా? ఇప్పుడు సెకండ్ ఇయర్, ఇంటర్ సెకండ్ ఇయర్. ఓకే, మరి నీకు ఎలా అనిపిస్తుంది ఈడబ్ల్యూసీఎల్ లో ఆడడం? చాలా మంచిగా ఉంది. వెరీ గ్రేట్ ఆపర్చునిటీ ఫర్ ఎవ్రీ వన్ టు ప్రూవ్ దెమ్ సెల్ఫ్ అండ్ టు ప్రూవ్ వాట్ దే కెన్ డూ యాజ్ అ ప్లేయర్ అండ్ టు షోకేస్ ద టాలెంట్ అండ్ ఇంప్రూవ్ దెమ్ సెల్ఫ్. ఓకే, అండ్ ఫైనల్ గా నీ గోల్ ఏంటి? ఇండియాకి రిప్రజెంట్ చేయాలి. నాకంటూ ఒక
ఇది ఉండాలి. సో ఫస్ట్ నుంచి కూడా నీకు ఇంట్రెస్ట్ చిన్నప్పటి నుంచి క్రికెట్ లేకపోతే మమ్మీ డాడీ స్పోర్ట్స్ లో ఏదో ఒకటి ఉండాలని ఎంకరేజ్ చేస్తారు? లేదు, మై డాడ్ యూస్ టు వాచ్ క్రికెట్ అ లాట్, సో ఐ యూస్ టు వాచ్ విత్ హిమ్ అండ్ దెన్ ఐ గాట్ ఇన్స్పైర్డ్ లుకింగ్ ఎట్ ప్లేయర్స్ అండ్ ఆల్. ఓకే, నీ ఇన్స్పైరింగ్ పర్సన్ ఎవరు ఇన్ క్రికెట్, ఫీమేల్ అండ్ మేల్? ఫీమేల్ అయితే క్రాంతి, బికాజ్ ఐఎమ్ ఫాస్ట్ బౌలర్, క్రాంతి గౌడ్. అండ్ మేల్స్ లో ఐ లవ్ షమి. హాయ్, హాయ్, నీ పేరు? మహిమ. ఓకే, ఏం చేస్తున్నా, ఏం చదువుతున్నావు? నేను ఇప్పుడు ఎంకామ్ ఫైనల్ ఇయర్. చూస్తే అసలు అలా లేవు. సో ఈడబ్ల్యూసిఎల్ లో అసలు మీరు అదే అండ్ ఉమెన్స్ లో క్రికెట్ ఆడడం అనేది ఈ ఫ్యామిలీలో కానీ సొసైటీలో కానీ ఎంకరేజ్మెంట్ అనేది చాలా తక్కువ ఉంటుంది. సో నువ్వెలా ఫీల్ అవుతున్నావు? నేను చాలా హ్యాపీగా ఉన్నా, ఎందుకంటే మా పేరెంట్స్ ఎప్పుడు నాకు సపోర్ట్ చేస్తూనే ఉంటారు. లైక్ నేను ఏ మ్యాచ్కి వెళ్దామన్నా, ఏ టోర్నమెంట్ ఆడదామన్నా, ఏం కావాలన్నా మా పేరెంట్స్ నాకు సపోర్ట్ చేస్తారు. సో ఈ ప్లాట్ఫామ్ని యూజ్ చేసుకొని మంచిగా ఆడి లైక్ ఎక్స్పోజర్ కోసం చూస్తున్నాను. మరి ఇక్కడ మేనేజ్మెంట్ సపోర్ట్ ఎలా ఉంది? చాలా బాగుంది. గ్రౌండ్ అయినా కానీ లేకపోతే వికెట్, ఎవ్రీథింగ్ ఈజ్ లైక్ రియలీ నైస్. సో యా, మాకు అన్ని ఫెసిలిటీస్ మంచిగా ఉన్నాయి. నీ పేరేంటి? హర్షిని. ఏం చేస్తుంటావు? నేను ఇప్పుడు డిగ్రీ ఫస్ట్ ఇయర్. డిగ్రీ ఫస్ట్ ఇయర్. ఓకే, ఎలా ఉంది మేనేజ్మెంట్ సపోర్ట్ ఇక్కడ? మేనేజ్మెంట్ బాగుంది. దిస్ ఇస్ అ వెరీ గుడ్ ప్లాట్ఫామ్ ఫర్ ఎంపవరింగ్ ఆఫ్ గర్ల్స్. సో వీఆర్ జస్ట్ థ్యాంక్ఫుల్. మీకు టఫెస్ట్ టీమ్ ఏంటి మీ టీంలలో? మేము యూనిటీ ఆడితే ఐ థింక్ ఇట్స్ ఆర్ టీమ్. బట్ ఈ టీమ్ టఫ్ గా ఉంది. మీ టీం పేరేంటి? ఓకే, మరి మీకు ఆపోజిట్ టీమ్స్ చాలా ఉన్నాయి కదా, ఏది మీకు టఫ్ అనిపిస్తుంది? అమ్మో వీళ్ళతో ఆడడం కాస్త చాలా కష్టంగా ఉంటుంది. నెక్స్ట్ ఇప్పుడు మాకు మ్యాచెస్ ఉన్నాయి కాబట్టి ఆఫ్టర్ టోర్నమెంట్ యూ ఆస్క్ మీ దిస్ క్వశ్చన్, ఐ విల్ టెల్ యూ. సో నీ గోల్ ఏంటి అసలు? ఐ వాంట్ టు బి అ క్రికెటర్ ఆబ్వియస్లీ. యా, చిన్నప్పటి నుంచి ఇదే అనుకున్నావా? ఫ్రమ్ it's just been 2 years since I've started. So yeah. ఓకే, నీ పేరు? Shrutika, ఎక్కడి నుంచి? Hapsiguda, Hyderabad. ఇక్కడే. సో ఎట్లా ఉంది నీకు పేరెంట్ సపోర్టింగ్? బాగుంది. నువ్వు చిన్నప్పుడు అసలు క్రికెట్ ఆడతా అన్నప్పుడు ఏమన్నారు? మరి చదువు డిస్టర్బెన్స్ అవుతుంది ఇట్లా ఏమనలేదా? లేదు, ఫస్ట్ నుంచి క్రికెట్ ఇంట్రెస్ట్ ఉంది. నేను స్టార్ట్ చేసి 4 years అవుతుంది. అండ్ పేరెంట్స్ కూడా బాగా సపోర్ట్ చేస్తున్నారు. అండ్ మేనేజ్మెంట్ కూడా చాలా బాగుంది. అండ్ ఇట్స్ అ గ్రేట్ ఆపర్చునిటీ ఫర్ ఆల్ ఆఫ్ అస్ టు ప్లే ఇన్ దిస్ బిగ్ ప్లాట్ఫామ్, ఐ వుడ్ సే. అండ్ ఓకే, చాలా మంది గర్ల్స్ కూడా క్రికెట్ ఆడాలన్నా, స్పోర్ట్స్ ఆడాలన్నా కూడా బయటికి రావాలంటే భయంగా ఉంటారు కదా. నువ్వు అదర్ గర్ల్స్ కి ఏం చెప్తావు? లైక్ సజెషన్స్ అండ్ యా, రండి బయటికి అండ్ యుల్ ఫైండ్ ఆల్ దిస్ గుడ్ ప్లాట్ఫామ్స్. అండ్ ఇట్స్ వెరీ నైస్ టు ప్లే ఇన్ దిస్ బిగ్ ప్లాట్ఫామ్స్. అసలు మీరు కష్టపడుతున్నట్లేదు, ఎంజాయ్మెంట్ ఎక్కువ చేస్తున్నట్టు. ఆబ్వియస్లీ యూఆర్ ఎంజాయింగ్ టూ మచ్ ఇక్కడ. అండ్ యా, సో ఎంజాయ్మెంట్ సగం లాగేస్తుంది కదా మీకు ఇక్కడ. యా, ఇందాక డాన్స్ కూడా చేసాము. అండ్ ఇట్స్ వెరీ నైస్ to be a part of this team and this tournament. We are enjoying and we are also playing this game. మరి స్టడీ ఎలా మేనేజ్ చేస్తున్నావు? స్టడీ అండ్ Yeah, study కూడా manage చేస్తున్నా as yeah. హాయ్, Hi, వాట్ ఇస్ యువర్ నేమ్? Hero వేర్ యు ఫ్రమ్? from Hyderabad only. ఏంటి ఎలా ఉంది మరి ఈడబ్ల్యూసీ లో ఆడడం క్రికెట్ అనేది? It's like very nice because it's a very big platform. Like it's for the first time in Hyderabad, it's going on for women. It's very good. మేనేజ్మెంట్ సపోర్ట్ ఎట్లా ఉంది ఇక్కడ? ఫెసిలిటీస్ కూడా ఎలా ఉన్నాయి? నీకు అన్కంఫర్టబుల్ గా ఏమైనా అనిపిస్తుందా? లేదు, చాలా బాగుంది. లైక్ ఎదర్ వీ హ్యావ్ కమెంటరీ కానీ వీడియోస్ కానీ ఎవ్రీథింగ్ ఈస్ వెరీ గుడ్. గ్రౌండ్ ఈవెన్ వీ హ్యావ్ క్యాంటీన్ అండ్ ఆల్. సో ఎవ్రీథింగ్ ఈస్ లైక్ వెరీ గుడ్ ఓవర్ హియర్. హాయ్, స్వాతి ఇందూరి. ఓకే, ఇక్కడేనా మీరు? యా, తెలుసుకున్నా. ఓ, దిల్షుక్ నగర్. నైస్. ఏం చదువుతున్నారు మీరు? డిగ్రీ కంప్లీట్. డిగ్రీ కంప్లీట్. Yeah. ఓకే, అండ్ క్రికెట్ అంటే నీకు ఎప్పటి నుంచి ఇంట్రెస్ట్? నేను స్టార్ట్ చేసి 4 years అవుతుంది. ఇంటర్ సెకండ్ ఇయర్లో స్టార్ట్ చేసా. బేసిక్గా నేను మాది విలేజ్ జగిత్యాల డిస్ట్రిక్ట్. సో అక్కడ ఏం క్యాంప్స్ అవైలబుల్ లేవు. ఇక్కడికి వచ్చినాక లైక్ క్రికెట్ అంటే ఇంత ఉంటుందా అనే షాక్. లైక్ సెకండ్ ఇయర్లో జాయిన్ అయిపోయా. లాట్ ఆఫ్ ఇంజరీస్ తర్వాత మళ్ళీ బ్యాక్ అయిపోయి మళ్ళీ స్టార్ట్. మరి మీ క్రికెట్ ఆడేటప్పుడు ఉమెన్స్ క్రికెట్ లో అయితే ఎవరు మీకు ఇన్స్పైరింగ్ పర్సన్? హర్మన్ ప్రీత్ కౌర్. ఓకే, మెన్స్ లో అయితే? కేఎల్ రాహుల్. ఓకే, సో రెగ్యులర్ గా మ్యాచ్ ఫాలో అవుతుంటారు అయితే? యా. ఓకే, మరి ఎలా స్టడీ ఇది ఎలా మేనేజ్ చేస్తున్నారు రెండు అట్ ఏ టైం? కాలేజ్లో సపోర్ట్ ఉంది చాలా. క్రికెట్ కాబట్టి వాళ్ళు చాలా స్పోర్ట్స్ వాళ్ళకి చాలా సపోర్ట్ చేస్తారు. అందుకనే మాకు బ్యాలెన్స్ కొంచెం ఈజీ అయింది. ఫైనల్ గా మీ గోల్ ఏంటి? ప్లే ఫర్ ఇండియా. ఓకే, థ్యాంక్ యూ. హాయ్ మ్యామ్, మీరు ఎక్కడ? నేను తానాక, హైదరాబాద్. ఎవరు మీ పాప? మా అమ్మాయి రిషిమ, రైట్ హ్యాండ్ బ్యాట్స్మెన్, వికెట్ కీపర్, ఎలా ఆడుతుంది? ప్లేయింగ్ ఫర్ గోల్డెన్ ఈగల్స్. గోల్డెన్ ఈగల్స్ టీమ్ ఎలా ఆడుతుంది? మా అమ్మాయి ఇంకా జస్ట్ ప్రాక్టీస్ స్టార్ట్ చేసి 3 years అవుతుంది.
11 years ఏజ్ నుంచి నేర్చుకుంటుంది. షీఈస్ కాన్ఫిడెంట్, హార్డ్ వర్కింగ్, ఇంకా షైన్ అవ్వాలి, టైం పడుతుంది. సో మరి ఈడబ్ల్యూసిఎల్ లో మేనేజ్మెంట్ ఎలా ఉంది, ఇక్కడ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి? Facilities, everything is really at par with any kind of private, any other tournament. And of course they are supporting the players, they are helping the players, they're all the time active. And if you see and compare with any other tournament, they will not be there, the organizers will not be there, only the umpires and others will be there. But here if you see, the organizers, the sponsors, most of them are available all the time, being so far from the city. So we are very happy with it. ఓకే, ఒక పేరెంటింగ్ అంటే ఒక పేరెంట్గా మీ చిల్డ్రన్స్ని మీరు ఎలా అయితే తీసుకొచ్చి ఇప్పుడు ఇక్కడ ప్లే చేస్తున్నారు, వాళ్ళ డ్రీమ్ ఏదైతే ఉందో అది ఫుల్ఫిల్ కావడానికి మీరు ఎంకరేజ్మెంట్ ఇలా ఉంది. బట్ కొందరు పేరెంట్స్ నాట్ లైక్ దట్, వాళ్ళకి ఫియర్ చాలా ఉంటుంది. సో అలాంటి పేరెంట్స్కి మీరు ఏం చెప్తారంటారు? See, if you are very confident about what your daughter is doing and what your daughter is aiming for, then you got to support whatever it is, by hook or crook, like whatever we say, by hook or crook. You have to support the child. కష్టపడే వాళ్ళకి మనం సపోర్ట్ చేస్తే వాళ్ళకి ఆ పాజిటివ్నెస్ వచ్చి ఆ పాజిటివ్తోని వాళ్ళు ఇంకా ముందుకెళ్తూ ఉంటారు. సో ఆ సపోర్ట్ ఇస్తూ ఉంటే ఎవరైనా సరే సపోర్ట్ ఇస్తే ఇదే గ్రో. ఇదే స్టడీస్లో కానీ క్రికెట్లో కానీ ఎనీ అదర్ స్పోర్ట్, పేరెంట్స్ సపోర్ట్ ఉండాలి, కోచ్ సపోర్ట్ ఉండాలి, దే గ్రో. సో అది అవసరం. చాలా మంది ఏంటంటే అమ్మాయిల్ని బయటికి పంపించాలంటే భయపడుతున్నారు. ఈ డేస్ లో బయటికి వెళ్ళకపోయినా కూడా ఏదో ఒకటి జరుగుతుంది. సో ఒక అంటే ఫీమేల్ పేరెంట్ గా మీరు ఎలాంటి సేఫ్టీస్ తీసుకుంటారు? నేను కానీ మా హస్బెండ్ కానీ we always try to be there with the child, and other than that, if we are not available, we are anyways playing with the children who, I mean, we are all become family whenever we go for the matches. అందరితో మాట్లాడుతూ ఉండే ఫ్యామిలీ అయిపోతాం. సో ఒకరు కాకపోతే ఒకరు కేర్ తీసుకుంటారు కాబట్టి ఆ కొంచెం కాన్ఫిడెన్స్ ఉంటుంది, దాంట్లో భయపడాల్సింది ఏం లేదు. బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే మనం అవైలబిలిటీ ఉంటే ఒక పేరెంట్, యాజ్ అ పేరెంట్, ఇఫ్ వీఆర్ విత్ ద చైల్డ్ ఆల్సో ఫీల్ సేఫ్ అండ్ కాన్ఫిడెంట్ అండ్ దే కెన్ ప్లే. సో ఆ సపోర్ట్ తీసుకోవడానికి ట్రై చేయండి, కుదరకపోతే యూ కెన్ టేక్ హెల్ప్ ఆఫ్ అదర్ పేరెంట్స్. హాయ్ సార్. హలో అండి. ఈడబ్ల్యూసిఎల్ లో ఆడుతున్న వాళ్ళు మీ పాప కూడా ఉందని విన్నాము. సో ఎట్లా అనిపిస్తుంది? ఇట్స్ ఎ వండర్ఫుల్ ఫీలింగ్ అండి. ఎందుకంటే ఈడబ్ల్యూసీఎల్ అనేది పెద్ద ప్లాట్ఫామ్. అమ్మాయిలందరికీ ఇప్పుడు 250 మంది అమ్మాయిలు ఇక్కడ ఈ ప్లాట్ఫామ్ మీద ఆడుతున్నారంటే ఇట్స్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ. వాళ్ళ టాలెంట్ని షోకేస్ చేయడానికి ఇది మంచి ప్లాట్ఫామ్ అని నేను అనుకుంటున్నాను. మా అమ్మాయి గోల్డెన్ ఈగల్స్కి ఆడుతుంది ఈ టోర్నమెంట్లో. సో ఇక్కడ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి? చాలా అద్భుతంగా ఉన్నాయండి. నిజంగా ఫస్ట్ టైం నేను గ్రౌండ్ చూడగానే ఐ ఫెల్ట్ అమేజింగ్. ఎందుకంటే అవుట్ ఫీల్డ్ మెయిన్, క్రికెట్లో ముఖ్యమైనది అవుట్ ఫీల్డ్, వికెట్, ఇది ఇంపార్టెంట్. దట్టు ఫ్లడ్ లైట్స్ వీళ్ళకి ఆపర్చునిటీ దొరకదు. ఇట్లా అన్నిటితో చూస్తే ఇట్స్ ఇంటర్నేషనల్ ఫీల్డ్ ఉన్నట్టుంది అనమాట. అండ్ ఇక్కడ స్పాన్సర్స్ చాలా మంది ఉన్నారు, మరి స్పాన్సర్స్ గురించి ఏం చెప్తారా? లాట్ ఆఫ్ స్పాన్సర్స్ వచ్చారండి. అసలు నేను ఎప్పుడు ఓకే లోకల్ టోర్నమెంట్లు అనుకుంటాము, అలాంటి టోర్నమెంట్లు ఇంత పెద్ద టోర్నమెంట్ వచ్చి ఇంతమంది స్పాన్సర్స్ వచ్చి సపోర్ట్ చేయడం అనేది నిజంగా మంచి ఉద్దేశం. ఓకే, సో చాలా మంది ఏంటంటే పేరెంట్స్ పిల్లల్ని స్టడీస్ లో ఇబ్బంది అవుతుందని చెప్పి స్పోర్ట్స్ కి తీసుకురారు, అదొక ఫియర్ ఉంటుంది. సో మరి ఎలా మేనేజ్ చేయొచ్చు అంటారు? అదర్ పేరెంట్స్ కి మీరు ఏం చెప్తారు? యాక్చువల్గా స్టడీస్ అనేది పార్ట్ ఆఫ్ లైఫ్, కానీ స్పోర్ట్ అనేది మనం ఈ వయసులోనే ఆడితేనే వాళ్ళు ఒక ఇండియాకి రిప్రజెంట్ చేస్తే దానికి ఇంకా గర్వం ఉంటుంది అనమాట. అట్ ది సేమ్ టైం కాంపన్సేట్ చేయొచ్చు స్టడీస్తో. ఒక రోజుకి 2-3 గంటలు వాళ్ళతోటి ఇంపార్టెంట్ కీ సబ్జెక్ట్స్ చదివిస్తూ మనం ముందుకు తీసుకెళ్ళవచ్చు. మా పాపతో కూడా అలాగే చేస్తున్నాం అనమాట మేము. ఓకే, సో ఎక్కడ కూడా స్టడీస్ కి ఇబ్బంది అవ్వదు? ఇబ్బంది లేదండి. మరి మీ పాప గోల్ ఏంటి, మీ గోల్ ఏంటి? అందరి గోలే ఉంటుందండి. ఇప్పుడు మా పాప వయసు 15 ఏళ్ళ కీర్తన. సో ఎప్పటికైనా ఇండియా రిప్రజెంట్ చేయాలని మన ఉద్దేశం అన్నమాట. ఇంత టైం తీసుకొని ఇంత చేస్తుంది కూడా దానికోసమే. హాయ్. హాయ్ అక్క. ఏంటి నీ పేరు? నా పేరు బీగీతిక ప్రియదర్శిని. ఫ్రమ్ ఐఎమ్ ఫ్రమ్ హైదరాబాద్. హైదరాబాద్. ఎక్కడ హైదరాబాద్ లో? సికింద్రాబాద్. సికింద్రాబాద్. ఓకే, నువ్వు సెంచరీ చేసావంట కదా? అవును. నిజమేనా? నిజం. ఎప్పుడు అసలు నువ్వు ఎప్పటి నుంచి క్రికెట్ నేర్చుకున్నావు? ఎప్పటి నుంచి interest? 2nd క్లాస్ నుంచి క్రికెట్ నేర్చుకుంటున్నాను. ఇప్పుడు నేను 11th క్లాస్. 11th క్లాస్. ఓకే, సెంచరీ కొట్టావని అందరూ ఇక్కడ సూపర్ అంటున్నారు. సో ఒక ఉమెన్ గా నీకు ఎవరు ఉమెన్స్ లో ఇన్స్పైరింగ్ పర్సన్? క్రికెట్ చూస్తావు కదా బాగా, సో మరి ఎవరు? నాకు ఇండియన్ క్రికెట్ టీం నుంచి స్మృతి మందాన బ్యాటింగ్ ఇష్టం. ఓకే. బయట ఫారినర్ నుంచి లారా బాల్రాట్ బ్యాటింగ్ ఇష్టం. ఓకే, మెయిల్ లో ఎవరు ఇష్టం మరి? శుభ్మన్ గిల్. ఓకే, సో ఏం అవుదాం అనుకుంటున్నావు నువ్వు మరి? ఫైనల్ గా నీ గోల్ ఏంటి? ఇంటర్నేషనల్ క్రికెటర్ అవ్వాలి. నేషనల్ క్రికెటర్. ఓకే, నైస్.
నీ పేరేంటి? దీపిక. దీపిక. సో ఏంటి ఈడబ్ల్యూసిఎల్ ఆడడం నీకు ఎట్లా అనిపిస్తుంది? చాలా మంచిగా అనిపిస్తుంది. బెస్ట్ టోర్నమెంట్. బెస్ట్ టోర్నమెంట్. ఇక్కడ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి మరి? బాగున్నాయి ఏం అన్ని. చదువుతున్నాను? నేను 8th క్లాస్. 8th క్లాసా? అమ్మో, మరి ఎలా మేనేజ్ చేస్తున్నావు స్కూల్లో ఇక్కడికి రావడం? ఇక్కడ పర్మిషన్ తీసుకుంటా. మరి లేట్ నైట్ కూడా అవుతుంది కదా, నీకు నిద్ర ఎలా సరిపోతుంది? స్టడీ ఎలా మేనేజ్ చేస్తా? అట్లనే మేనేజ్ ఓకే. ఏమంటున్నారు స్కూల్లో అందరు నువ్వు క్రికెట్ ఆడుతున్నావు అంట, అది ఇది నీకు సపోర్ట్ చేస్తున్నారా? చేస్తున్నా. ఓకే. సో పేరెంటింగ్ సపోర్ట్ కూడా బాగుందా? చాలా సపోర్ట్ అన్ని వాళ్ళే. ఓకే. సో ఏమనిపిస్తుంది మరి నీకు ఇంతమంది గర్ల్స్ చూస్తుంటే? నువ్వు అనుకున్నావా వీళ్ళతో కలిసి ఆడతాను అండ్ ఇప్పుడు నీకు ఎలాంటి కాన్ఫిడెంట్ వచ్చింది? ఇప్పుడు ఎవరికైనా మంచిగా చేయొచ్చు ఇట్లా. ఓకే. ఒక కాన్ఫిడెంట్ వచ్చింది. ఓకే, నేను కాన్ఫిడెంట్ ఆడగలను, వచ్చింది. ఎంకరేజ్మెంట్ ఉంటుంది. నైస్. ఓకేనా? ఓ అవునా? ఏంటి నీ గురించి అందరు బాగా చెప్తున్నారు, 4 వికెట్స్ తీసావంట. ఈరోజు వికెట్ చాలా సపోర్టివ్ ఉండే, మంచిగా చేసి. ఓకే. సో ఎన్ని ఏళ్ళ నుంచి ఆడుతున్నావు నువ్వు? చిన్నప్పటి నుంచి? 3rd క్లాస్ నుంచి క్రికెట్ ఆడుతున్నావు. సో ఎప్పుడు ఇంకా స్కూలింగ్ అయిపోయాక అంటే క్లాస్ అయిపోయాక నువ్వు వెళ్ళి ప్రాక్టీస్ చేస్తుంటావా? ఓకే. సో ఏంటి అంటే నీ ఫైనల్ గోల్ ఏంటి? WPL ఆడాలి. ఓకే. నీ ఇన్స్పైరింగ్ పర్సన్ ఎవరు మరి క్రికెట్లో? ఇట్లా శ్రీచరణి. శ్రీచరణ్. ఓకే. అనుకున్నావా నువ్వు ఇట్లా వికెట్ తీస్తానని? ఓకే. చాలా కాన్ఫిడెంట్ ఉంది అయితే నేను నీకు. నైస్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. హాయ్. హలో, వాట్ ఈస్ యువర్ నేమ్? లిఖిత. లిఖిత. ఎక్కడి నుంచి? నేను హైదరాబాద్ నుంచి. హైదరాబాద్. ఓకే. ఏంటి ఈడబ్ల్యూసిఎల్ గురించి మీకు ఎలా తెలుసు అసలు? ఏంటి మీ సిస్టర్ ఆడుతున్నారా? యా, మై సిస్టర్ ఇస్ ప్లేయింగ్. ఓకే. తన పేరేంటి? తన పేరు ఆశ్రిత. ఓకే. తను ఏం చదువుతుంది? తను ఇప్పుడు 10th చదువుతుంది. 10th. ఓ మై గాడ్. ఇప్పుడు 10th అంటే చాలా కష్టం. ఎగ్జామ్స్, బోర్డ్ ఎగ్జామ్స్ అనేది చాలా టఫ్. అండ్ అది క్రికెట్ ఒకేసారి అట్ ఏ టైం మేనేజ్ చేయడం అనేది ఇట్స్ నాట్ ఈజీ కదా. సో ఏం చెప్తారు మీ సిస్టర్ గురించి? యాక్చువల్లీ తన డ్రీమ్ ఏంటంటే మొత్తం క్రికెటే, పెద్ద క్రికెటర్ అవ్వాలి, ఇండియాకి మెనీ కప్స్ తేవాలి అనే తన డ్రీమ్. సో స్టడీస్ అనేది ఒక సెకండరీ లాగా చూసుకుంది. సమ్ హోమ్ ట్యూషన్స్ అవి ఇవితోని నేను కూడా హెల్ప్ చేస్తా తనకి స్టడీస్లో. అలా ఎగ్జామ్స్ రాసి అలా పాస్ అయిపోతుంది. అదే ప్రైమరీగా పెట్టుకోలేదు. ఫస్ట్ తను క్రికెటర్ అవ్వాలి, అదే తన డ్రీమ్. ఓకే. మరి ఇక్కడ మేనేజ్మెంట్ సపోర్టింగ్ ఎలా ఉంది? ఇక్కడైతే చాలా బాగుంది సపోర్టింగ్. అసలు మనకి ఇంత పెద్ద గ్రౌండ్, ఇన్ని ఫెసిలిటీస్ దొరకడం చాలా పెద్ద విషయం ప్రతి ప్లేయర్స్కి, మెయిన్లీ గర్ల్స్కి దొరకడం చాలా పెద్ద విషయం ఇది. హాయ్. హాయ్, ఓకే. వాట్ ఈస్ యువర్ నేమ్? మై నేమ్ ఇస్ మనీషా. ఓకే. అసలు మీరు ఏంటి ఇక్కడ చూస్తే మొత్తం మీ హడావిడి అండ్ ఈడబ్ల్యూసిఎల్ గురించి మీరు ఏం చెప్తారు? సో ఈడబ్ల్యూసిఎల్ మేము కొత్తగా స్టార్ట్ చేస్తున్నాము. విమెన్స్కి చాలా ఆపర్చునిటీస్, బ్లడ్ లైన్ మ్యాచెస్ వన్ ఆఫ్ ద కైండ్ వీ హ్యావ్ సెటప్ దిస్ వెన్యూ ఫర్ దెమ్ ఓన్లీ. స్పెషల్లీ వాళ్ళకి సేఫ్టీ కానీ వాళ్ళకి ఏదైనా ఉన్నది అన్నీ ప్రొవైడ్ చేద్దామని, మెయిన్గా వాళ్ళు ఆడుతుంటే వాళ్ళకు మంచిగా ఎక్స్పీరియన్స్ ఉండాలని మేము చేస్తున్నాం ఇదంతా ఎమర్జింగ్ ఉమెన్స్. అండ్ ఇక్కడ మేనేజ్మెంట్ సపోర్ట్ కానీ అండ్ ఫెసిలిటీస్ కానీ స్టూడెంట్స్కి ఎలా ఉన్నాయి? ఏం చెప్పాలంటే ఎస్పెషల్లీ ఉమెన్స్ అంటేనే కేరింగ్ ఎక్కువ కదా. సో ఎలా ఉంది? సో ఇక్కడ మేము ప్రతి ఒక్కటి మైనర్గా డీటెయిల్స్ ఉన్నాయి కదా, అవన్నీ మొత్తం వీఆర్ కన్సిడరింగ్. హాస్పిటాలిటీ అవైలబుల్ ఉంది, ఆన్ ద స్పాట్ డాక్టర్స్ ఉన్నారు. ఏమైనా చిన్న ఇష్యూ అయినా కూడా దే రన్ టు ద గ్రౌండ్. దెన్ వాష్రూమ్స్ ఆర్ క్లీన్. ఇఫ్ ఏమన్నా కావాలి ఫుడ్, we have the canteens, we provide water also, any snacks. If a problem na emotional support ana, I am there, we are there, all of them are there. Edunna kuda we are keeping them available. ఓకే. సో చాలా మంది గర్ల్స్ కానీ పేరెంట్స్ కూడా స్పోర్ట్స్ అంటే భయపడతారు బయటికి పంపించడానికి. సో వాట్ యు సెడ్ అబౌట్ పేరెంట్స్ కానీ? మెయిన్లీ ఐ రియలీ అప్రిషియేట్ పేరెంట్స్. ప్రతి పేరెంట్స్కి ఒక భయం ఉంటుంది, మా కూతుర్ని ఎక్కడైనా పంపించాలంటే వాళ్ళు 10 సార్లు ఆలోచిస్తారు, లేదు ఇది కరెక్ట్ ఉంటుందో లేదో. ఐ రియలీ అప్రిషియేట్ దట్ దే ఆర్ ట్రస్టింగ్ అస్. వాళ్ళు వాళ్ళ కూతుర్ని ఇక్కడ ఇంత దూరం పంపిస్తున్నారు, ఆడడానికి వస్తున్నారు. అది కాక వాళ్ళ పేరెంట్స్ కూడా ఇట్స్ సెల్ఫ్ దే ఆర్ కమింగ్ హియర్, సిట్టింగ్ హియర్ అండ్ వాచింగ్ ద మ్యాచ్. వాళ్ళు కూడా బాగా కేర్ చేసుకుంటున్నారు. వాళ్ళకు కూడా మా మీద చాలా చాలా ట్రస్ట్ బిల్ అయింది బికాస్ ఆఫ్ రమా క్యాన్సర్ ఆబ్వియస్లీ. సో అందువల్ల చాలా మంచి ఎక్స్పీరియన్స్ అవుతుంది మాకు. పేరెంట్స్ నుంచి కూడా ఎటువంటివైనా ప్రాబ్లమ్స్ రావట్లేదు.